హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చీపురును ఇంట్లో ఏ దిక్కున ఉంచాలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రంలో దిశలు ముఖ్యమైనవి. ప్రతిదీ ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి నెలకొంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం చీపురు విషయంలో కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. చీపురును ఎక్కడ పడితే అక్కడ పారవేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చీపురు కొనే విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. చీపురును కొనడానికి సరైన సమయం అమావాస్య, మంగళవారం, శనివారం, ఆదివారం రోజులలో మాత్రమే చీపురు కొనాలట. ఇక ఇంట్లో ఉపయోగిస్తున్న చీపురును ఎప్పుడూ కూడా దక్షిణ పడమర దిశల మధ్య స్థలంలోనే ఉంచాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే చీపురును ఎప్పుడూ కూడా నిల్చోపెట్టకూడదు. ముఖ్యంగా చీపురును వంటగదిలో అస్సలు ఉంచకూడదు. చీపురును ఏ దిశలో ఉంచారో దానిని ఉపయోగించే దిశ కూడా ముఖ్యమైనది. మీరు ఇంటిని శుభ్రం చేసినప్పుడు ముందుగా పశ్చిమం లేదా ఉత్తరం వైపు నుండి ఊడ్చడం ప్రారంభించండి. ఊడ్చిన తర్వాత వెంటనే మురికి చెత్తను డస్ట్బిన్లో వేయండి. లేదంటే ఆర్థికపరమైన కష్టాలు ఎదురవుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం చీపురును కాళ్ళతో ఎప్పుడూ తన్నకూడదు. ఎందుకంటే చీపురు శనిదేవుడి ఆయుధం. ఇకపోతే సాయంత్రం తర్వాత ఇంట్లో చీపురును ఉపయోగించడం మంచిది కాదు. సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం ముందు వరకు చీపురును ఉపయోగించవచ్చు.